హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ చికెన్ కర్రీని మనం చాలా ఈజీ అండ్ ఎమ్మీగా ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. వీడియోని చివరి వరకు చూసి మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెసిపీని చూద్దామా. 1 kg చికెన్ని సాల్ట్ వాటర్లో నీట్గా వాష్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ చికెన్ ఉడికేలోపే స్టవ్ మీద పక్కన ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచి కలర్లోకి టర్న్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. నాన్ వెజ్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, ఇది నా ఒపీనియన్. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసి ఎండు కొబ్బరి పొడి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మనం వేయించుకునే ప్రతి ఇంగ్రీడియంట్ని బట్టి కూడా కర్రీ టేస్ట్ మారుతుంది. ఇలా ఎండు కొబ్బరి పొడి బాగా వేగిన తర్వాత అందులో 1 పెద్ద సైజ్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలితే మన మసాలా మొత్తం పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే అండి. తర్వాత అందులో మనం 50% కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వాటర్తో పాటు వేసుకొని బాగా కుక్ చేసుకోండి. మనకి చికెన్ బాగా ఉడికి కర్రీ ఈ విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుందండి. చివరిలో కొద్దిగా కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకున్నాక డిష్ అవుట్ చేసి ఎంజాయ్ చేయటమే. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.